ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఒక డెమో అయితే చూపిస్తానండి. అల్ట్రా వాష్ ఇది ఏంటంటే బటర్ లిక్విడ్ అనమాట, క్లాత్ వాష్ అనమాట. కంపల్సరీగా ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. షేర్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడాను. ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. బటర్ లిక్విడ్ అంటే చాలా మందికి తెలుసు అనమాట, లేడీస్కి అయితే ఎస్పెషల్లీ. నేను ఒక డెమో అయితే చూపిస్తాను దీని గురించి. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి, నా దగ్గర ఉంది, కనబడుతుంది కదా మీ ముందు ఈ వీడియోలో. మీకు డిఫరెన్స్ చూపిస్తాను, మన కెమికల్స్ ఎంత వాడుకుంటున్నామో, మనకి వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి అనేది ఈ డెమోలో అయితే చూపిస్తాను. డెమో చూపించిన తర్వాత వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేనైతే 2 కంటైనర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ అయితే పోద్దాము. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొంచెం పసుపు వేస్తానండి. ఇది ఏంటంటే ఆడిచిన పసుపు అనమాట, నేనైతే షాప్లో తీసుకోలేదండి ప్యాకెట్. మన పసుపే చెప్పేసేది ఎంత కెమికల్ ఉందా అనేది. అలాగే రైట్ సైడ్లో కూడా వేసేద్దాము. వేసిన తర్వాత ఇందులో కొంచెము ఈ లెఫ్ట్ సైడ్లో నేను ఎక్స్ బ్రాండ్ డిటర్జెంట్ పౌడర్ వేస్తున్నాను. నేనైతే కంపెనీ పేరు అయితే చెప్పానండి, చాలామంది హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటారు బట్టల సర్ఫ్తో. అలాగే రైట్ సైడ్లో ఆర్గానిక్ ప్రోడక్ట్ అల్ట్రా వాష్ లిక్విడ్ వేస్తున్నాను నేను. కలిపేద్దాము. చూడండి వెంటనే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇది చూడండి, ఇది ఆర్గానిక్. మనం పసుపు ఎలా వేసామో అలాగే ఉంది చూడండి, అంటే షేడ్ అవ్వలేదు, అంటే ఇది ఆర్గానిక్ అనమాట. చూడండి, మన కెమికల్స్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్లనే మనకి చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఇందులో సున్నం వేస్తే కూడా మనకి కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత మనం నానబెడతాం కదా, కింద కూడా మనకి బట్టలకు కూడా అంటుకుంటుంది, ఒక పౌడర్ రూపంలో మనకి ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే వాటర్ వేస్టేజ్ అవుతుంది, అంటే నురుగు ఎక్కువగా వస్తుంది. ఇందులో సోడియం లైరల్ సల్ఫేట్ అయినా కెమికల్ ఉంటుంది, నురుగు ఎక్కువ రావడం కోసం అని కలుపుతారనమాట. తర్వాత ఇందులో సున్నప్రాలు కూడా కలుపుతారు, ఎక్కువ వెయిట్ రావడం కోసమని. తర్వాత మనము హ్యాండ్ వాష్ చేసుకున్న వాళ్ళైతే చేతులు బ్రష్లతో వాష్ చేస్తారు కాబట్టి బోన్స్ కూడా అరిగే ఛాన్సెస్ ఉంటుందండి. తర్వాత షర్ట్స్ కూడా పాడైపోతాయి. టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది, ఎందుకంటే జాడిస్తూ ఉంటే మనకి నురుగు అనేది ఎక్కువగా వస్తుంది, వాటర్ వేస్టేజ్ కూడా అవుతుంది. ఇవి చెట్లకు పోస్తే చెట్లు పాడైపోతాయి, చెట్లకు పోస్తే చెట్లు మంచిగా వస్తుంది, ఎందుకంటే చెట్లతో తయారు చేశారు కాబట్టి. ఇది వాడుకుంటున్నామండి. చూడండి, ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చిందంటే మనం ఆ షర్ట్స్ వేసుకుంటాము. తడి తగిలినప్పుడు షర్ట్స్కి ఏమవుతుందంటే మన బాడీలోకి చర్మ రంధ్రాల్లోకి పోయి మనకి సోరియాసిస్ అంటే చర్మకు సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. అందులో ఒకటి సోరియాసిస్ అనమాట. సోరియాసిస్ ఇప్పుడు చాలా మందికి వస్తుంది, మనకు తెలియదండి. ఏంటంటే మనం వాడుకుని ఇట్లాంటి ప్రోడక్ట్ వల్లనే రావడం జరుగుతుంది. సోరియాసిస్ ఒక్కసారి వస్తే ఏమవుతుంది, లైఫ్ లాంగ్ అనమాట. అదొక అంటు వ్యాధి అనమాట, అంటే ఒకరికి వస్తే ఇంట్లో అందరికీ వస్తుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ప్రాబ్లమ్స్ రాకుండా ముందే మనము గ్రహించుకోవాలన్నమాట. ఇదండి, వీటి వల్ల ఎన్ని లాసెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ చేతులు కూడా పగులుతూ ఉంటాయి. తర్వాత హ్యాండ్ వాష్ చేసే వాళ్ళు ఎప్పుడు సర్ఫ్లోనే ఉంటారు కాబట్టి కాళ్ళు కూడా చాలా పగులుతూ ఉంటాయి, చెడుతూ ఉంటాయండి. వెరీ డేంజరస్ అనమాట. మళ్ళీ ఏం చేస్తారంటే మనీ వేస్ట్ అవుతుంది, అంటే ఆయింట్మెంట్ తెచ్చుకొని మళ్ళీ కాళ్ళకు పెట్టుకుంటూ ఉంటారు. అట్లా మనకి మనీ కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ చూద్దాము. ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల చెప్పాను కదా, మొత్తం దీనికి రివర్స్ అనమాట. మనకి ఇందులో నురుగు రాదండి, తక్కువ టైం పడుతుంది. హడావుడిగా జాబ్ చేసే వాళ్ళు హడావుడిగా వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ లిక్విడ్ యూజ్ చేస్తే తొందరగా విత్ ఇన్ టైంలోనే మనకి అయిపోతుంది అనమాట. వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది, నురుగు ఎక్కువ రాదండి ఇందులో. తర్వాత హ్యాండ్ వాష్ చేసే వాళ్ళకు కూడా చేతులు సాఫ్ట్గా అవుతా ఉంటే కాళ్ళు చేతులు పగులవన్నమాట. మనము బ్రష్ చేసినప్పుడు ఏంటంటే జస్ట్ తొందరగానే ఈజీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే తొందరగా మురికి అనేది పోతుంది కాళ్ళ దగ్గర. ఇది పోదండి, పెన్ను మరకలు కూడా పోతాయి అనమాట. పెన్ను మరకలు ఉండే చోట ఒక 1 డ్రాప్ 2 డ్రాప్స్ పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచేసి వాటర్తో వాష్ చేసుకుంటే అక్కడ పెన్ను మరకలు కూడా కనిపించవు అనమాట. ఫ్యూచర్లో మనకైతే స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బట్టలు కూడా తెల్లగా అవుతాయి అనమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి తీస్తే మీకు వాటర్లోనే మురికి అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుందండి ప్రోడక్ట్. ఇది మనకి 500 ml దొరుకుతుంది. చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, ఒకసారి వాడితే కానీ తెలుస్తుంది అనమాట. ఇక్కడ డిఫరెన్స్ అయితే చూసారు కదా, ఇంత కెమికల్స్ వాడుకొని మనకి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. తర్వాత
ఇవి వాతావరణంలో కలిసిపోతాయి, ప్లాస్టిక్ కాదండి. కొన్ని రోజులు మన భూమిలో పాతిపెట్టి అక్కడ చూస్తే అక్కడ ఉండవన్నమాట, బయోడిగ్రేడబుల్, వాతావరణంలో కలిసిపోతాయి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఇవి వాడుకుంటే మనము రానున్న రోజుల్లో మనము ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవచ్చు అండి. ఎందుకంటే హాస్పిటల్ పోయే పని ఉండదు ఇవి వాడుకుంటే. మనము బయట షాప్లో తెచ్చుకుంటాము, డబ్బులు పెడతాము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ మనీ కూడా వేస్ట్ అవుతుంది. అదే ఇక్కడ మంచి ప్రోడక్ట్, కాస్ట్లీ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండవండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, కంపల్సరీ కాల్ అయితే చేయండి. దీని గురించి మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంపల్సరీగా ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ అయితే చేయండి. ఎవరైనా ప్రాబ్లమ్స్తో అంటే స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్తో బాధపడే వాళ్ళకి కంపల్సరీగా అయితే ఈ ప్రోడక్ట్ అయితే షేర్ చేయండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే వాషింగ్ మిషన్ ఉండే వాళ్ళకి మాత్రం 10 ml యూజ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళకి అంటే పర్సన్స్ ఎంతమంది ఉంటే అన్ని ఎంఎల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 1 ml, 4 మెంబర్స్ ఉంటే 4 ml వాడుకోండి, సరిపోతుంది. ఇది వాడితే కనుక మీకు సోపు వద్దండి, కంఫర్ట్ వద్దండి, నీళ్ళ రంగు కూడా వేసుకుంటుంటారు చాలా మంది, అది కూడా అవసరం లేదండి. జస్ట్ మీరు బ్రష్ కొట్టేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈ లిక్విడ్ తోటే మీరు యూజ్ చేసుకుంటే మనీ కూడా మీకు చాలా సేవ్ అవుతుంది అనమాట. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకైతే బట్టలు మాత్రం చాలా తెల్లగా అవుతాయండి. అంటే కలర్ షేడ్ కూడా అవ్వదన్నమాట. అది అంటే క్లాత్ అనేది కూడా అంత పాడవదన్నమాట. మనము ఇప్పుడు తెచ్చిందాం కదా, కొన్ని సంవత్సరాలు అయినాక కూడా అది అలాగే ఉంటుంది, కలర్ కూడా షేడ్ అవ్వదు. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి ఇది కూడా. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా వీడియో అయితే కంపల్సరీగా షేర్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. మళ్ళీ మరొక డెమోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.